రాజశేఖర్ రెడ్డి గారి మరణాలు మీ అకౌంట్లోకి ఎలా వేసుకున్నారు అని అంటే మరి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన మాట్లాడినటువంటి మాటల ప్రకారం కూడా మీకు ఎలాగా అప్పచెప్పుకుంటారో సొంత పార్టీని కూడా పక్క పార్టీని కూడా లాక్కొని మీరు ఎలా తీసుకుంటారో మీకు అలవాటే. అలాగే పక్క వాళ్ళ మీద నిందలేయాలంటే 11 కోట్లు అంటారు, 20 కోట్లు అంటారు. వెన్నుపోటు యాపని పెట్టుకో బ్రదర్, పెట్టుకో బ్రదర్. ఏమైతే దండుపాలెం వెన్నుపోటు మీకు అలవాటే. ఆ కత్తి తర్వాత ఎక్కడ దొరికింది? ఆ కత్తి దొరికిన తర్వాత ఏం జరిగింది? నంద్యాల హాస్పిటల్లో ఎలా పడుకున్నాడు? బాబాయ్ కూతురు ఏం చేసింది? బాబాయ్ రాజకీయాలు తప్ప మీరేమి చేసుకోలేరు, మీకేమి చేత కాదు, ప్రజలకి ఏమి చేయలేరు. అందులో 1% డౌట్ లేదు. ప్రజలకి మీరు ఏమి చేయలేరు. ప్రజలకి ఏమన్నా చేయండి అని అంటే చేవరెడ్డి అరెస్ట్ అంటారు, ప్రజలకి ఏమన్నా చేయండి అని అంటే ధనంజయ రెడ్డి అరెస్ట్ అంటారు, ప్రజలకి ఏమన్నా చేయండి అంటే చెవిరెడ్డి అంటారు. ఇవి తప్ప మీరు ఏం చేశారు? ఈ సంవత్సరం 16 నెలల్లో ఏం చేశారు? వంశీ ఇస్తాను నేను. యాప్ గురించి చెప్పండి, యాప్ గురించి చెప్పండి. సరే ఓకే, యాప్ ఏంటి? నువ్వు అన్నప్పుడు నేను తిరిగంటే నువ్వు తీసుకోలేనప్పుడు నువ్వు అనకూడదు. నేను అన్నప్పుడు నీ సోది ఎవడింటాడు? నీ సోది ఇండానికి వచ్చి కూర్చుంది, నీ సోది ఇండానికే వచ్చి కూర్చుంది. చెప్పు, డిబేట్ రూల్ ఇదే. నాను పాటించేది, నువ్వు పాయింట్లోకి వస్తే నువ్వు కామ్కొండు, స్వామి. నువ్వు కామ్కొండు, పాయింట్కి రావాలి, నాకు తెలుసు. నువ్వు కామ్కొండు.